వెలిగించారు. ఆ తర్వాత నేను వెంటనే ఆరబెట్టుకున్నాను. వీళ్ళకి అసలు పని చెప్పదు గాయస్, అయినా వీళ్ళు ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు. చూడండి నేను ఎంత బాగా క్లీన్ చేసుకుంటున్నాను, అసలు కష్టపెట్టను వీళ్ళని. ఇంకా నేను తర్వాత నీట్గా స్నానం చేయించుకుని నాకు నేనే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా బొట్టు పెట్టించుకున్నాను. బాగా ఫోటోలు దిగాను పోస్ట్ పెట్టడానికి. తర్వాత వీళ్ళిద్దరూ ఏమో నాకు నా సర్వెంట్లు ఇద్దరు అసలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు, ఏదో ఒకటి వేసి నన్ను ఇస్కిస్తూ ఉంటారు. చూడండి నాకు ఏదో అందంగా పెట్టారు, అయినా సరే నా జట్టులో కలిసిపోయింది అనుకోండి. అదేమో అందులో కలిసిపోయింది, కానీ నాకు ఫోటో దిగు సిట్ సిట్ అని చెప్తున్నారు. ట్రిక్స్ లేకుండా ఎలా పని అవుతుంది చెప్పండి. తర్వాత ట్రిక్స్ ఇచ్చారు, ఫోటోకి పోజ్ ఇచ్చేసాము. పోజ్ ఇచ్చిన తర్వాత మంచిగా ఫోటోలు తీసి పడుకున్నాను. ఇంకా సాయంత్రం అయిపోయింది, వీళ్ళేమో డెకరేషన్ మొదలు పెట్టారు. తర్వాత పూజకి రెడీ చేశాను, లైటింగ్ పెట్టేశాను, ఏదో వర్క్ చేస్తాం అనుకోండి. తర్వాత డిస్కో లైట్ కూడా పెట్టేశాను. నేను భయపడతా అనుకున్నారు, కానీ భయపడలేదు, నేను చాలా ధైర్యవంతుని ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, డెకరేషన్ అంతా బాగా చేశాను కదా నేను. పూజ అయిపోయింది, దీపాలు కూడా పెట్టేశాను. నేను ఎంత బాగా పెట్టాను చూడండి. క్రాకర్స్ కాల్ చేశాను, చిచ్చుబుడ్డి వెలిగించాను. తర్వాత కాకరకాయ నాకు ఇవ్వండి, ఇవ్వట్లేదు గాయస్. మీరే చెప్పండి, ఒకసారి నాకు ఇస్తే ఏమవుతుంది? నేనేమో నోట్తో పట్టుకుందామని చూస్తుంటే అస్సలు ఇవ్వరు గాయస్ వీళ్ళు. వీళ్ళకి మీరైనా కామెంట్స్ లో చెప్పండి. చూడండి నేను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను, అసలు భయపడలేదు నేను. ఇంకా తర్వాత కూడా కాకరకాయలు ఇమ్మని ఎంత అడిగినా సరే నాకు ఇవ్వలేదు ఫ్రెండ్స్. తర్వాత చించుబుడ్డి వెలిగించారా, చించుబుడ్డి కంటే నాకు ఎంత ఇష్టమో ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి, భలే వెళ్తుంది కదా అసలు. వాళ్ళేమో నా దగ్గరకు కూడా వెళ్ళనివ్వలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ దివాళీ గాయ్స్, హౌ ఇస్ యువర్ దీపావళి? తర్వాత షాప్స్ వెలిగించాను, షాప్స్ చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్, చూడడానికి ఎంత బాగుంటాయో. మీ దీపావళి ఎలా జరుపుకున్నారో కొంచెం కామెంట్స్ లో చెప్పండి. ఇలాగ నేను మా దీపావళిని మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ నా ఇద్దరు సర్వెంట్స్ లో బాగా ఎంజాయ్ చేశాను గాయ్స్. ఇలా అంటున్నాను ఏమనుకోకండి, సరదాగా వాళ్ళు నేర్పిస్తూ ఉంటాను అప్పుడప్పుడు.